నమస్కారం. న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేరళను ముంచెత్తిన వరదలు 8 మంది మృతి. మంత్రి లోకేష్ చొరవతో ఏపీకి గ్లోబల్ కనెక్టివిటీ. ఆస్ట్రేలియాతో 4 ఎంఓయూలు. చాళుక్యుల కాలం నాటి శిల్పకళా వైభవం. శ్రీశైలం జలాశయ నీటిలో సంగమేశ్వరుడు. ఆధ్యాత్మిక ప్రాశస్త్యం మరియు చారిత్రక నేపథ్యం. జులైలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు. 24,52,000 మందికి దర్శన భాగ్యం. శివుడు కరుణిస్తేనే చినుకు. మృత్యుంజయుడికి అభిషేకాలు. తిరుపతి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం. డ్రోన్ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా. ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఇరు ప్రాంతాల మధ్య అభివృద్ధి, నైపుణ్యం, ఆవిష్కరణలే ప్రధాన లక్ష్యంగా 4 కీలక వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. గతంలో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా జరిగిన చర్చలకు ఇది ఆచరణ రూపమని స్పష్టమైంది. రాష్ట్రాన్ని దేశంలోనే సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు తొలి అడుగు పడింది. ఐఐటి తిరుపతి, ఏపీ ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, సిడ్నీకి చెందిన యుఎన్ఎస్డబ్ల్యూ యూనివర్సిటీ సంయుక్తంగా రాష్ట్రంలో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా సోలార్ పీవీ తయారీ, రీసైక్లింగ్, పరిశ్రమ ఆధారిత పరిశోధనలు మరియు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందించనున్నారు. ప్రతి విద్యార్థి ఉన్నతిని కాంక్షిస్తూ ప్రత్యేక అభ్యసన అవసరాలున్న ఆటిజం వంటి పిల్లల కోసం సమ్మిళిత విద్యను బలోపేతం చేసే దిశగా ఒప్పందం కుదిరింది. యుఎన్ఎస్డబ్ల్యూ సిడ్నీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సమగ్ర శిక్ష అభియాన్ సంయుక్తంగా ఉపాధ్యాయులకు ఆధునిక శిక్షణ అందించనున్నాయి. అంతేకాకుండా రౌండ్ ఇంపుల్స్ సంస్థ భాగస్వామ్యంతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం వర్చువల్ కౌన్సిలింగ్, వెల్నెస్ అసెస్మెంట్ సేవలను పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయనున్నారు. రాష్ట్ర యువతను భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏపీఎస్ఎస్టీసీ మరియు ఆస్ట్రేలియాకు చెందిన డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా వృత్తి, విద్య, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, అంతర్జాతీయ ధ్రువపత్రాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి మార్గాలు సులువు కానున్నాయి. దీనివల్ల నేటి ఉద్యోగాలతో పాటు రేపటి కెరీర్లకు కూడా ఏపీ యువత సంసిద్ధం కానున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన సంగమేశ్వర ఆలయం శ్రీశైలం జలాశయ నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా, తుంగభద్ర నదుల వరద ఉధృతి పెరగడంతో ఆలయ గోపురం, వేపదారు శివలింగం జలమయమయ్యాయి. ఏటా వర్షాకాలంలో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ ప్రాచీన దేవాలయం నీటి అడుగునకు చేరుకుంటుంది. ఏడాదిలో దాదాపు 8 నెలల పాటు నీటిలోనే ఉండి వేసవి కాలంలో నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే 4 నెలల పాటు భక్తుల దర్శనార్థం బయటకు రావడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ఈ ఆలయానికి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రాధాన్యత ఉంది. ద్వాపరయుగంలో పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో అగ్రజుడైన ధర్మరాజు ఇక్కడ లభించిన వేప చెట్టు కలపతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ పరమశివుడు వేపదారు సంగమేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. 7 నదుల సంగమ స్థలమైన సప్తనదీ సంగమం వద్ద నిర్మించిన ఈ ప్రాచీన ఆలయ నిర్మాణ శైలి బాదామి, చాళుక్యుల కాలం నాటి శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. నీటిలో మునిగి ఉన్న సమయంలో కూడా ఈ క్షేత్ర మహిమను తలుచుకుంటూ భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి నది ఒడ్డున దర్శనాలు చేసుకుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి జూలై నెలలో భక్తులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. గత నెలలో మొత్తం 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. జూలై నెలలో హుండీ ద్వారా 140.29 కోట్ల ఆదాయం స్వామివారికి సమకూరింది. ఏకంగా 5 రోజుల పాటు హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయలను మార్కును అధిగమించడం విశేషం. ఇందులో జూలై 16న అత్యధికంగా 5.31 కోట్లను
భక్తులు హుండీలో సమర్పించారు. అదేవిధంగా శ్రీవారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో 10.58 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సెలవులు, శుభముహూర్తాలు, వారాంతాలు కలిసొచ్చిన నేపథ్యంలో జూలై నెలంతా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ దర్శనం, వసతి, అన్నప్రసాదం, లడ్డూ పంపిణీ తదితర సేవలను సమర్థవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విమ్స్, బర్డ్, పద్మావతి చిన్నపిల్లల హాస్పిటళ్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి వైద్య సంస్థల్లో అస్తవ్యస్త పరిపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందాల్సిన వైద్య సేవలు కూటమి ప్రభుత్వంలో దెబ్బతిన్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకటేమో 100 కోట్ల నుంచి 25 కోట్లకు తగ్గించింది, మరొకటి 10 కోట్ల రూపాయలుంటే చాలనేటువంటి నిర్ణయం కూడా ఇందులో తీసుకున్నారు. మరో నిర్ణయాన్ని 15 కోట్లుంటే చాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా అత్యవసరమైనటువంటివి, రోగుల ప్రాణాలు పోసేటువంటివి. వీళ్ల ప్రాణాలు పోసేటువంటి మందులు, శస్త్రచికిత్స పరికరాలు, వీటికి సంబంధించిన కొనుగోళ్లకు సంబంధించి, నాణ్యతకు సంబంధించి ఎక్కువ మంది బిడ్డర్స్ రావటానికి అవకాశం కల్పిస్తున్నాము. అందుకోసమని ఈ నిబంధనల్ని సడలిస్తున్నాము అని పాలక మండలి చేత ఒప్పించి నారా లోకేష్ ఆ అజ్ఞాన అవినీతి కమిటీ ద్వారా సిఫారసు చేయించినారు. దీని ద్వారా నాణ్యమైనటువంటి మందులు కొనటానికి అవకాశాలు పూర్తిగా తగ్గించి వేసినారు. ప్రజా ఆరోగ్యం వంటి సున్నితమైన విషయాలలో మందులు, ఇంజెక్షన్లు, బ్లడ్ బ్యాంక్ సామగ్రి, శస్త్రచికిత్స వినియోగ వస్తువుల సరఫరా కోసమని 100 కోట్ల టర్నోవర్ని 25 కోట్లకు తగ్గించటానికి టీటీడీ పాలక మండలి బరితెగింపు వెనుక చాలా పెద్ద అవినీతి కుట్ర ఉన్నది. ముక్కంటి క్షేత్రంలో వర్షం కోసం ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీకాళహస్తి ఆలయంలో వరుణదేవుడిని వేడుకుంటూ అర్చకులు పూజలు చేశారు. మృత్యుంజయ స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. వర్షాలు ఆలస్యమైన సమయంలో ఆలయంలో సహస్ర ఘటాభిషేకం ఆనవాయితీగా కొనసాగుతోంది. 2015, 2019లోనూ సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన దేవస్థానం ఈ ఏడాది మరోసారి మృత్యుంజయ స్వామికి గంగాభిషేకం నిర్వహించింది. వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలన్న సంకల్పంతో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వర్ణముఖి నది ఆలయంలోని సూర్యచంద్ర పుష్కరిణి నుంచి పవిత్ర గంగా జలాలను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చిన వేద పండితులు మృత్యుంజయ స్వామి ఆలయ పైకప్పు గుండా స్వామివారి శివలింగం మునిగేంతగా పవిత్ర జలాలతో గంగాభిషేకం నిర్వహించారు. మృత్యుంజయ సన్నిధి నిర్మాణం కూడా ఇందుకు వీలుగా ఉండగా వేద పండితుల మంత్రోచ్చారణలతో సహస్ర ఘటాభిషేకం జరిగింది. ఆలయంలో ఓంకారనాదం మార్మోగిపోగా అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చకులు సహస్ర ఘటాభిషేకం నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బియ్యం ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే సన్నబియ్యం అందించే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల సేల్స్ పాయింట్లలో బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఎల్ నీనో సంవత్సరం అంటే విపరీతమైనటువంటి వేడి, అదేవిధంగా తక్కువ వర్షాభావం పరిస్థితులు మన జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే గడిచిన 2 నెలల్లో జూన్, జూలై మాసాలకు గాను సుమారుగా 22% వర్షాభావం పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 28 జిల్లాలకు గాను సుమారుగా 22 జిల్లాల పైచిలుకో వర్షాభావ పరిస్థితులు. సో దీన్ని ముందుగానే కంట్రోల్ మెజర్స్లో భాగంగా
రేపు మళ్ళీ ఇంకా తక్కువ వర్షం పడితే మనకి ప్యాడీ ప్రొడక్షన్ కూడా తగ్గే ఆస్కారం ఉంది. ప్రైసెస్ విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకి అందరు రైస్ కార్డ్ హోల్డర్స్కి కూడా సుమారుగా మార్కెట్ కంటే 10 నుంచి 14 రూపాయలు తక్కువ ధరకి మనకి రైస్ అందజేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అవుట్లెట్లు ఏర్పాటు చేసి దాదాపు 115 రైతు బజార్లలో అదేవిధంగా 500 రైస్ మిల్లర్లో అవుట్లెట్లు ఏర్పాటు చేసి 62 రూపాయలకు అమ్మే రాబియాన్ని అంటే పచ్చి బియ్యాన్ని 52కే ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 58 అమ్మే ఇప్పుడు బియ్యాన్ని 50 రూపాయలకే ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సంక్షేమం ఒక పక్క అభివృద్ధితో పాటు సంక్షేమంలో కూడా ప్రజలను మర్చిపోకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సన్న రైస్ కేజీ పైన 10 రూపాయలు 8 రూపాయలు తగ్గించి ప్రతి చోట కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మన ప్రభుత్వం. చిత్తూరు జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ కటారి హేమలత, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి లక్ష్మి, సంబంధిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యము 10 రూపాయలు తక్కువ చేసి 62 రూపాయల నుండి 52 రూపాయలకి, 52 రూపాయల నుండి 42 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. 10 రూపాయలు తక్కువ చేయడం అంటే ఈరోజు పేదవాడు ఎంతగానో, అంటే 10 కేజీల పైన 10 రూపాయలు అంటే 100 రూపాయలు. అలా ప్రతి కుటుంబానికి కూడా ఎక్కడ కూడా ఆకలి లేదా భోజనం చేయకుండా ఉండకూడదనే ఒక మంచి సంకల్పంతో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ సన్న బియ్యాన్ని ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో రైతు బజార్లో ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా వాడుకోవాల్సిందిగా, రైతు బజార్కి వచ్చి రైతులు పండించిన కూరగాయలను కూడా చాలా నాణ్యంగా ఆర్గానిక్గా ఉండే ఒక కూరగాయలనే తీసుకోవాల్సిందిగా మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. అదేవిధంగా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ హరిజనవాడ గ్రామంలో నేషనల్ హైవే రావడంతో రోడ్డు ఎత్తు పెంచడంతో తరతరాలుగా పూజలు చేస్తున్న గ్రామదేవత ఆలయం వర్ష ప్రభావం వల్ల మునిగిపోతున్నదని జిల్లా కలెక్టర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు మీడియా ముందు వాపోయారు. రోడ్డు ఎత్తు చేయడం వల్ల వర్షాభావంలో గ్రామదేవత బురదమయమైపోయి నీటి మునిగిపోతా ఉంది. వాళ్ళు గ్రామదేవతకు సంబంధించిన స్థలాన్ని కూడా నేషనల్ హైవే వాళ్ళు రోడ్డు వేసేసారు. వాళ్ళు ఎటువంటి పరిహారం కూడా చెల్లించలేదు. ఇప్పుడు మేము కోరుకునేది ఏమంటే ఆ గ్రామదేవత హైట్ లేపి ఒక ఆలయాన్ని నిర్మించాలని కలెక్టర్ గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారుల నుండి విశేష స్పందన లభించింది. ప్రజలు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసి కమిషనర్ శారదాదేవికి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
త్వరితగతిన సమస్యను పరిష్కరించి ప్రజలకు మేలు చేకూర్చాలని ఆమె సూచించారు. వారం రోజుల్లోనే అర్జీలపై చర్యలు తీసుకొని పరిష్కార నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని కమిషనర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై ఆరా తీస్తుందని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సంబంధిత అధికారులను కమిషనర్ హెచ్చరించారు. ముఖ్యంగా యూడీఎస్, వీధి లైట్లు, రోడ్లపై మురుగునీరు ప్రవహించడం, తడి చెత్త, పొడి చెత్త వాహనాలు సకాలంలో ఇంటి వద్దకు రాకపోవడం వంటివి విన్నవించారు. ఏ అధికారి కూడా నిర్లక్ష్యంగా అర్జీదారుల పట్ల వ్యవహరించకుండా సకాలంలో త్వరితగతిన సమస్య పరిష్కారానికి శాశ్వత మార్గం కనుగొనాలని సూచించారు. శ్రీకాళహస్తిలో హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. స్థానిక స్వర్ణముఖి నదీ తీరంలో కొండమిట్టకు చెందిన శివ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేలోపే దాడికి పాల్పడ్డ 3 వ్యక్తులు పారిపోయినట్టు వన్ టౌన్ సీఐ తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బాధితుడు శివ స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడని, బైక్లు, ఇతర వాహనాలు కుదవపెట్టుకుని వడ్డీలకు డబ్బులు ఇస్తుంటాడని తెలిపారు. వ్యాపార లావాదేవీల వ్యవహారంలో తేడాలు వచ్చి హత్యా ప్రయత్నం జరిగిందా లేదా దాడికి మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. స్వర్ణముఖి రివర్ కట్టపైన పిఆర్ గెస్ట్ హౌస్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తి మీద అటాక్ చేశారు కత్తితో అనే సమాచారంతో అటుగా పోతున్న మా ఎస్ఐ గారు అక్కడికి పోవడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ గారు పోయే టైంకి 3 వ్యక్తులు ఎస్ఐ గారు అక్కడికి రీచ్ అయ్యే టైంకి పారిపోయినారు. స్థానికంగా మేము విచారించిన దాన్ని బట్టి అతను ఎవరైతే గాయపడిన వ్యక్తి శివ అని, అతనికి 36 సంవత్సరాల వయసు అని, అతను శ్రీకాళహస్తి మండలం కొండమిట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. అయితే ఇతను టౌన్లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ కొంతమంది దగ్గర బైకులు అయ్యి కుదవ పెట్టుకుంటూ ఉన్నాడని తెలిసింది. ఆ కోణంలో కూడా ఎవరైనా చేసి ఉంటారా, లేదు వేరే కాంటాక్ట్ల వల్ల కానీ చేసి ఉంటారని అనుమానంగా ఉంది. అతని మీద తలపైన, ముఖం పైన కత్తితో సివియర్గా దాడి చేయడం జరిగింది. అతను మాట్లాడే స్థితిలో లేడు. అతను వెంటనే మేము స్థానికుల సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. వాళ్ళ బంధువులు వచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి అతన్ని ఫర్దర్గా వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. తిరుపతి జిల్లాలో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. జిల్లా ఎస్పీఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, గంజాయి సాగుకు అవకాశం ఉన్న ప్రాంతాలు, ఇతర అనుమానాస్పద ప్రదేశాలపై ప్రత్యేక వైమానిక నిఘా నిర్వహిస్తున్నారు. భూమిపై పోలీసు బృందాల తనిఖీలతో పాటు డ్రోన్ పర్యవేక్షణను సమన్వయం చేయడం ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభ దశలోనే గుర్తించి అడ్డుకునే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా గంజాయి సాగు, గంజాయి రవాణా, అక్రమ మద్యం తయారీ, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఇందులో పాల్గొనే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యనైనా ఉపేక్షించబోమని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని అన్నారు. పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మట్టి పనులు చేయించారనే ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. స్థానికుల సమాచారం మేరకు సోమవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు హాస్టల్ ప్రాంగణంలోని మట్టిని విద్యార్థుల చేత ట్రాక్టర్లలో ఎక్కించారని ఆరోపించారు. ఈ పనులు ప్రిన్సిపల్, సిబ్బంది ఆదేశాల మేరకే జరిగాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపల్, సిబ్బందిని వివరణ కోరగా స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారని సమాచారం.
మీడియా అక్కడికి చేరుకున్న తరువాత కూడా విద్యార్థులు మట్టిని ట్రాక్టర్లలో నింపుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇదే తరహాలో గతంలో కూడా గురుకుల విద్యార్థులతో వెట్టి చాకిరీ పనులు చేయిస్తున్నారంటూ డీఈఓ, ఫుడ్ కమిషనర్కు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ బస్సులను ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించడాన్ని తిరుపతి జిల్లా ఏపీపీ, టీడీ, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ తప్పుపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్. దాంట్లో భాగంగా ఏదైతే ఈరోజు ప్రవేశపెడుతున్నారో సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం 25 కెపాసిటీ ఉన్నది ఈరోజు ఆ బస్సులకు. మా గతంలో 4 సంవత్సరాల ముందు ప్రవేశపెట్టిన ఏదైతే బ్యాటరీ బస్సులు ఉన్నాయో 35 కెపాసిటీ ఉన్నాయి. దానికి ఒక బస్సు ప్లేస్లో 2 బస్సులు ప్రవేశపెట్టాల్సి వస్తుంది. అదే మాదిరిగా డబ్బులు మనం ప్రభుత్వం ద్వారా ఐపీపీటీడీ ద్వారా ఈ 1 కిలోమీటర్కి ఎంత ఇవ్వాలనేసి కూడా నిర్ణయం అయితే జరిగింది. దీని ద్వారా ఈరోజు ఈ నిర్ణయం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. అదేవిధంగా ఏపీపీటీడీలో, ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు అందరూ కూడా వాళ్ళ యొక్క బ్యాటరీ బస్సుల డిపోలు ఏర్పాటు చేస్తే దాంట్లో అంతా కూడా ఆర్టీసీకి ఇబ్బంది జరుగుతుందని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాము. దేవి భాస్కర్, రాష్ట్ర జేఏసీ కమిటీ మెంబర్ని, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ముఖ్యంగా ఈరోజు జేఏసీ జాయింట్ యాక్షన్, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ 3వ దశ ఉద్యోగంలో భాగంగా కలెక్టర్ గారికి జిల్లా ఉద్యోగులందరూ తరపున మా పోరాట సమంజసమైందని చెప్పేసి సంతకాల సేకరణ కార్యక్రమం చేసి దాన్ని కలెక్టర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించాలనే కార్యక్రమం నిర్వహించినాం. దాంట్లో విధానంలో మార్పులు, ఇబ్బందులు, దాన్ని ప్రధానంగా డిమాండ్ తీసుకొచ్చినాం. జూన్ 12న మొదటి దశ కార్యాచరణ చేసినాం. తర్వాత జూలైలో 2వ దశ కార్యక్రమం చేసినాం. 3వ దశగా ఇప్పుడు చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలకు కానీ ఇటు సంస్థకు కానీ ఎటువంటి నష్టం కలగకుండా శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. మా సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఆర్టీసీ ప్రవేశపెడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి దాని యొక్క విధి నిర్వహణ, దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ ప్రభుత్వం ద్వారా నిర్వహించాలని ప్రధాన డిమాండ్ తీసుకొచ్చినాం. ఏమంటే గత ఆగస్టు 15న శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. సంవత్సర కాలంలో 25 లక్షల మంది తిరుగుతున్న ప్రయాణికులు 35 లక్షలు పెరిగినారు. దానివల్ల పెరిగినా గానీ బస్సుల సంఖ్య పెంచకపోవడం, ఉద్యోగుల సంఖ్యను పెంచకపోవడం వల్ల తీవ్ర ఇబ్బంది అయితే గురి అవుతున్నాం. ఎందుకంటే 11,000 బస్సులు అవసరం ఉన్నప్పటికీ దాన్ని తీసుకురాలేదు. 14,000 మంది ఉద్యోగులు అవసరమైన దాన్ని కూడా తీసుకురాలేదు. అయినా ఆ శ్రీశక్తి పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులందరూ సమిష్టి కృషితో దాన్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. దాని ప్రభుత్వానికి కూడా మంచి పేరు తేగలిగినాం. కాకపోతే దానిలో ఉన్న విధి విధానాల వల్ల ఎంతో మంది ఉద్యోగులు నష్టపోతున్నారు. ఈ ఉద్యోగుల ఖాళీలు ఫిలప్ చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి డబుల్ డ్యూటీలు చేసుకుంటూ ఉద్యోగులు మానసికంగా, ఆరోగ్యపరంగా ఇది నశించిపోతున్నారు. రెండోది ఏమంటే పబ్లిక్ లో కూడా దీని యొక్క వైలెన్స్ పై, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం ఎన్నుకుంటోంది. ఏమంటే దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి మేము చెప్పదలుచుకున్న ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ సందర్భంగా ఏదైతే ఎలక్ట్రానిక్ బస్సులు ప్రవేశపెడుతున్నారో వాటిని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి వాటి యొక్క నిర్వహణ మొత్తం ఆర్టీసీ ఉద్యోగుల ద్వారా చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ బస్సు ఛార్జింగ్ పేరిట మూసివేసిన 4 డిపోలు ఏదైతే ఉన్నాయో విద్యాధరపురం, గుంటూరు, నెల్లూరు, మంగళం డిపోలని వెంటనే తెరిపించి వాటిని ఆర్టీసీ స్థలాలను లీజ్ విధానాన్ని మాని ఆర్టీసీకి అప్పగించాలని చెప్పి ప్రధాన డిమాండ్ తీసుకొచ్చినాం. భాస్కర్, నమస్కారాలు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకాలు అందిస్తుంది. మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టింది. వాటన్నింటినీ ప్రతి ఇంటికి చేర్చడమే నా బాధ్యత అని తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలపై డోర్ టు డోర్ కార్యక్రమం సోమవారం 10వ క్లస్టర్ 35వ డివిజన్ భవానీనగర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ సీఎంకి సంతోషంతో కృతజ్ఞతలు చెబుతున్నారని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. 10వ క్లస్టర్ 43వ డివిజన్లో డోర్ టు డోర్ ప్రోగ్రాం ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
అందులో ప్రతిసారి చెప్పినట్టే చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పేది కాకుండా ఈసారి ఆడవాళ్ళందరూ పాలాభిషేకం చేశారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా ఎస్వి వైద్య కళాశాల ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్వి వైద్యశాల రుయా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిన్నపిల్లల విభాగం నుంచి రుయా ఆసుపత్రి ప్రాంగణం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీని ప్రారంభించిన ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు ప్రిన్సిపల్ డాక్టర్ జి రవిప్రభు మాట్లాడుతూ ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి చేరవేయడం, నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటం, తల్లిపాలను ప్రోత్సహించడం ఈ వారోత్సవం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. శిశువు జన్మించిన తొలి గంటలోనే తల్లిపాలు పట్టించడం అత్యంత కీలకమని సూచించారు. రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి మనోహర్ మాట్లాడుతూ పుట్టిన వెంటనే వచ్చే మురుపాలు శిశువుకి సహజ రోగ నిరోధక శక్తిని అందించే అమూల్యమైన వరమని చెప్పారు. జన్మించిన తొలి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేస్తోందని, ఈ దశలో ఇతర ఆహారం లేదా నీరు అవసరం లేదని వివరించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కేరళ అల్లాడిపోతోంది. వర్షాల ధాటికి సంభవించిన తీవ్ర నష్టం, కొండచర్యలు విరిగిపడటం, వరద ఉధృతి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మృతి చెందారు. ప్రకృతి విపత్తు కారణంగా పలు జిల్లాల్లో వందలాది ఇళ్లు దెబ్బతినగా వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ఇప్పటికే 5,000 కంటే ఎక్కువ మందిని తరలించారు. ఇడుక్కి జిల్లాలో సంభవించిన ఘోర కొండ చర్యల ఘటనలోనే 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆరోగ్య రంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అన్ని ఆసుపత్రులలో అత్యవసర ఔషధాల నిల్వలను అందుబాటులో ఉంచామని వెల్లడించింది. ముఖ్యంగా ప్రమాదకర ప్రాంతాల్లో వైద్య బృందాలను నిరంతరం అలర్ట్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాల దాటికి సంభవించిన తీవ్ర నష్టం, కొండ చర్యలు విరిగిపడటం, వరద ఉధృతి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మృతి చెందారు. అలానే మరొక 8 మంది గల్లంతయ్యారని, 13 మంది తీవ్రంగా గాయపడ్డారని ముఖ్యమంత్రి వీడి సతీశన్ తెలిపారు. ఇవాళ వర్ష తీవ్రత కొంత తగ్గినా ప్రమాదం ఇంకా పొంచే ఉందని ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు దంపతులు సోమవారం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీమతి లత ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో చైర్మన్ దంపతులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ దంపతులు శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లోకక్షేమం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రార్థనలు చేశారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ వాల్మీకేశ్వర స్వామి, శ్రీ మరగతాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తదనంతరం శ్రీ ప్రదోష నంది మండపం వద్ద ఆలయ సంప్రదాయాల ప్రకారం వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య చైర్మన్ దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్, శ్రీ శాంతారాం, పలువురు అధికారులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,47,250 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,220 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,24,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 229 రూపాయల 40 పైసలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేరళను ముంచెత్తిన వరదలు, 8 మంది మృతి. మంత్రి లోకేష్ చొరవతో ఏపీకి గ్లోబల్ కనెక్టివిటీ, ఆస్ట్రేలియాతో 4 MOUలు. చాళుక్యుల కాలం నాటి శిల్పకళా వైభవం, శ్రీశైలం జలాశయ నీటిలో సంగమేశ్వరుడు, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం మరియు చారిత్రక నేపథ్యం. జులైలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, 24,52,000 మందికి దర్శన భాగ్యం. శివుడు కరుణిస్తేనే చిరుకు, మృత్యుంజయుడికి అభిషేకాలు.
తిరుపతి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం. డ్రోన్ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.